కూడా వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభాభివందనాలు తెలియజేస్తాం. దేవుడు వాక్యంలోకి వెళదామండి. ఇర్మీయా గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనంలో, నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయొచ్చు, నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు కింద అన్యులతో కలిసి కొనుటకు నీవు ఇటు పోయిన నీ దోషమును ఒప్పుకొనుము. ఏం చేయాలంటండి? ఇటు తిరిగి చేసినటువంటి దోషమును ఒప్పుకో. ఈరోజు నా నిజంగా ఈ వాక్యాలు వింటూ ఉంటే నువ్వు ఎక్కడ తిరిగావో నీకు తెలియదా? ఏమేం చేసావో నీకు తెలియదా? దేవునికి వ్యతిరేకంగా ఎక్కడ తిరిగావో నీకు గుర్తుకు రాదా? వచ్చినా కూడా ఒప్పుకోమని చెప్పినా కూడా వాక్యం ఒప్పుకోవా? ఒప్పుకోకుండా ఆదాములాగా కప్పుకుంటే దేవుడు నిన్ను క్షమిస్తాడా? ఆలోచించు. ఎవరికి పెట్టకుండా అంట గిన్నెలో మూత పెట్టి, ఏమండి మా ఆయన వస్తాడులే పెడదాం, మా పిల్లలు వస్తారులే పెడదాం అని చేసుకొని అక్కడ పెట్టిందండి. పెట్టినటువంటి భార్య గారు ఆ యొక్క ఇతరులకు ఎవరు పెట్టకూడదు ఇంకా అని దేవుని ప్రేమించులారా ఎంత సరదాగా బయట కూర్చొని ఎదురు చూస్తూ ఉందంట. లోపల పిల్లమ్మ గారు ఎలుకమ్మ గారు కూర్చొని మొత్తం తినేసారంట. తినేసిన తర్వాత భర్త పిల్లలు వస్తే రండి మీకు ఒక మంచి ఆహార పదార్థం చేశారు అని చెప్పిందంట. తీరా చూస్తే దాంట్లో ఏమీ లేదు. దేవుని ప్రేమిస్తే ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, మన లోపల ప్రేమ కనుక ఉంటే దాన్ని ఎక్కడ పెడతామండి? జాగ్రత్తగా పెడతాం. ఎవరికి ముట్టుకోకుండా, ఎవరికి కనపడకుండా, ఎవరు తీసుకోకుండా ఉండే స్థలంలో పెడతాం. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా, దేవుడు కూడా అలాగే నేను పిలిచాడు. పిలిచినప్పుడు నువ్వేం చేయాలి అంటే, ఇటు తిరిగినటువంటి నీ దోషములను ఒప్పుకోవాలి. ఈరోజు ఇటు మేము తిరగలేదండి అని చెప్పేవాళ్ళు ఎవరి నుండి చేతులు ఎత్తండి చూద్దాం. మేము అసలు ఇటు తిరగట్లేదండి, దేవుడు వైపే గురువెత్తకే పరిగెడుతున్నాం మేము. మా చుట్టాలు చెప్పిన పనులు కానీ, మా బంధువులు, మా ఇరుగు పొరుగు వారు కానీ, మా ఇంట్లో కూడా అండి చెడుతనం అనేది లేదు, దుర్భాషలు లేవు, అరుపులు లేవు, కొట్లాటలు లేవు. ఇవన్నీ చెప్పుకోగలమా? అటు ఇటు తిరిగినటువంటి నీ పద్ధతులు, నీ ఆలోచనలు ఒప్పుకోగలవా? ఒప్పుకొని బలారాధనలో పాల్గొనాలనేది బైబిల్ సత్యమండి. దేవుని యొక్క ప్రేమలో దేవుడు ఒప్పుకోవటం అనే దాని విషయంలో ఒక చక్కని మాటను బైబిల్లో రాశాడు. అపోస్తలుల కార్యగ్రంథము 17వ అధ్యాయంలో ఒక మాటని మనకు కనపడుతూ ఉంది. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపిస్తాం. ఏం చేయాలని? మారు మనసు పొందాలి. మరి ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఇర్మీయా గ్రంథంలో 3వ అధ్యాయం 13వ వచనంలో మాట, ఇటు తిరిగావే, ఎక్కడెక్కడో తిరిగావే, అవి నువ్వు ఒప్పుకోమని చెప్తున్నావు. ఆ ఒప్పుకోవటమే ఇక్కడ ఏమంటుంది బైబిల్? మారు మనసు పొందుతారా? అది ఏమన్నాడు చివరిలో మాట? ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఏంటి అర్థం? ఆచరించాల్సింది, చెయ్యాల్సింది అని అర్థం. ఆజ్ఞ కాకుండా సలహా అంటే వేరుగా ఉంటుంది. సలహాలు ఇవ్వట్లేదు దేవుడు, ఇక్కడ ఆజ్ఞలే ఇస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా, మరి ఆ ఆజ్ఞను మనం పాటించాలి అంటే మనం ఏం చేయాలి? ఎలా నడుచుకోవాలి? రక్షణ పొందాలి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం నుండి 9. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యేందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రించు. మరి ఇప్పుడు యేసు రక్తము తీసుకోవట్లేదు కదా. ఇటు తిరిగినటువంటి ఆ చెడు నడతలు, చెడు పద్ధతులు పోవాలి, కడగాలి అంటే మరి ఎవరు కడుగుతారు లోకంలో? నీకు సారాయితో కడుగుతావా? పెట్రోల్తో కడుగుతావా?
ఏమండి, వైట్నర్తో కడుగుతావా, సబ్బుతో కడుగుతావా, సర్ఫ్తో కడుగుతావా? దేంతో కడిగితే పోతుంది? నువ్వు ఇటు అటు తిరిగిన పాపము దేంతో కడిగితే పోతుందో చెప్పండి. మా తలుపు వేసి తాళం వేయమని చెప్పాము. ఎందుకని వేయరు తాళం? దానికి ఏ పని చేసినా అండి సక్రమంగా చేయవలసిందిగా బతిమిలాడుతున్నాం. ఇటు అటు తిరిగినటువంటి నీ బుద్ధిని మార్చుకోవా? నీ తలంపు మార్చుకోవా? మారు మనసు పొందవా? అలాగే వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు ఏంటంటే, అన్యోన్య సహవాసం చేయాలి. ఎవరితో? దేవునితో. అన్యోన్య సహవాసం అంటే విడదీయరాని బంధము అంటారు దాన్ని. అన్యోన్య సహవాసం అంటే విడదీయలేము, ఆ బంధాన్ని విడదీయలేనటువంటి సహవాసాన్ని అన్యోన్య సహవాసము అనే మాట వాడతాం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం, అప్పుడు దేవుడి రక్తం నిన్ను కడిగేది. నువ్వు ప్రతి నెల ప్రతి వారము ఒకవేళ తీసుకుంటున్నా సరే ఎందుకు కడగబట్టం లేదు అని అంటే, ఆ ముందు మాట అన్యోన్య సహవాసం లేదు నీకు దేవుడితో. చాలామంది ఆదివారమే వస్తారు, చాలామంది మరి బలారాధనకే వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. మరి నీ సహవాసం 29 రోజులు ఎక్కడుంది? ఎవరితో ఉంది? వారంలో 6 రోజులు ఎవరితో ఉంది? కాబట్టి అన్యోన్య సహవాసం అంటే విడదీయరాని బంధం. ఈ రోజున విడదీయరాని బంధం. ఇదివరకు పిల్లల్ని చంకలో పెట్టుకొని తిరిగేవాళ్ళు ఈరోజు పిల్లల్ని పక్కన పెట్టి ఫోన్లు మాట్లాడటం మొదలుపెట్టారు చాలామంది. పిల్లలతో కూడా అన్యోన్య సహవాసం ఉంటల్లా. ఒక ఆమె అంటుంది, ఎప్పుడు ఎత్తుకోలేకపోతున్నామండి అంటా ఉంది. కన్నదే తల్లి, కానీ పిల్లల్ని సరిగ్గా పెంచలేకపోతా ఉంది. అన్యోన్య సహవాసాలు తగ్గిపోతూ ఉన్నాయి ఈరోజు. పిల్లలతో తల్లులు, తల్లులతో తండ్రులు మాట్లాడుకోకుండా ఎవరికి వాళ్ళకి గొప్ప ఫ్రెండ్షిప్ అయినట్టుగా. ఏమండి, మిమ్మల్ని వేలు పెట్టి మేమేమి కొనుక్కొచ్చుకోలేం, కన్నారండి. తల్లిదండ్రులు కన్నారు, సేవకుడు కన్నాడు. కొనుక్కొచ్చుకోలేం మిమ్మల్ని. ఆర్సీఎం సంఘస్థుల్లాగా వాళ్ళు కొనుక్కుంటారు. కారణం ఏంటంటే మీకు స్థలాలు ఇస్తారు, ఫ్లాట్లు ఇస్తారు, అవని ఇవని మీకు ఆశ చూపి కొనుక్కుంటారు. కాబట్టి మిమ్మల్ని మేము కొనలేదు పిల్లలు. మీ తల్లులు మిమ్మల్ని కొని కనలేదు పిల్లలు. కాబట్టి కొనిన దానికి సొంతం దానికి చాలా తేడా ఉంటుంది. మా ఇల్లుని మేము అమ్మేసాం, భయాన కూడా తీసుకున్నాం. ప్రియులారా, రోజు ఇంకా నా రిజిస్ట్రేషన్ రాలేదు. ఆ రోజుల్లో రోజు ఏడుస్తూనే ఉండేవాడిని. మా నాన్నగారు సంపాదించినటువంటి రూపాయి కూడబెట్టుకొని కష్టంతో ఇటుకరాళ్ళు మోసి కట్టుకున్న ఇల్లు దేవా అమ్మేయాలా? దేవుడు అన్నాడు, భయాన ఇచ్చావు, తీసుకున్నావుగా అన్నాడు. బైబిల్ చెప్తుంది, ప్రభువా నువ్వేమైనా చేయగలవాడు అని రాసింది కదా, నా పక్షాన ఏమైనా చేయ్యా. నాకు జ్ఞానం లేదు, అజ్ఞానంతో నడిచానేమో అని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. ప్రియులారా, ఆలోచించేయండి. 3 రోజుల్లో వచ్చి దాన్ని తీసుకుంటానని చెప్పిన ఆయన 3 రోజులైంది, వారం అయింది, నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, రాను. ప్రియులారా, ఏం జరిగిందో మాకు తెలియదు. కానీ దేవుడు కృపను బట్టి దేవుడు దాన్ని మరలా మాకే ఇచ్చాడు. ఎందుకు చెప్తున్నామంటే, మన సహవాసము దేవుడితో చేస్తే మనకి ఏది ఇవ్వాలో, ఏది ఉంచాలో, ఏది తీసేయాలో అన్నీ ఆయనకు తెలుసు. మేము పుట్టింది ఈ ఊర్లోనే పెరిగాం, అదే స్థలంలో పుట్టాం, అదే స్థలం. నేను పుట్టక ముందే ఆ స్థలాన్ని తీసుకున్నారు నాన్నగారు. ఆ స్థలంలోనే పెరిగాం ఇప్పటి వరకు కూడా 66 సంవత్సరాలుగా. చాలామంది చాలా ఇళ్ళు మారుతారు, ఒక స్థలం కొనుక్కోలేదు, లేదా తల్లిదండ్రులకు కూడా జ్ఞానం ఉండదు.
నా పిల్లల భవిష్యత్తు ఏంటి, మాకు కూడా ఒక స్థలం కావాలి అని ఆలోచన చేయరు. ఎవరో ఇస్తే కొనుక్కోవాల్సిన పరిస్థితి, దుస్థితి మీకు ఎందుకండి చెప్పండి? నువ్వు నీ భర్త కలిసి రూపాయి కూడబెట్టుకుంటే, చిన్నప్పుడే లేదా పెళ్ళైనప్పటి నుంచే కూడబెడితే ఒక 4-5 సంవత్సరాల్లో ఒక స్థలం కొనుక్కోలేరా? కొనుక్కోగలరు. బానిసలు అయిపోతున్నారు. సాతాను బానిసలు, తాగుడికి బానిసలు, సిగరెట్లకు బానిసలు, గుట్కాలకు బానిసలు, అమ్మాయిలకు బానిసలు, టీవీకి బానిసలు, ఇంటర్నెట్కి బానిసలు. సెల్ ఫోన్లు ఎందుకండి? 30-40 వేల రూపాయలు పెట్టి సెల్ ఫోన్ ఎందుకండి నీకు? ఏమి రాచకార్యాలు చేయాలని ఫోన్లు కావాలి నీకు? ఆ డబ్బును దాచుకుంటే దేవుని ప్రేమలో నువ్వు కట్టలేవా? ఒక ఇల్లుని, ఒక వస్తువు కొనుక్కోలేవా? నా ఫ్రెండ్స్ చాలామంది అనేవాళ్ళు, స్కూటర్ నడపను. నేను సొంతగా కొనుక్కున్న నాడే నడపను. కారు నడపను, సొంతంగా కొనుక్కున్న నాడే నడుపుతా. ఏ వస్తువైనా అండి, మా ఇంట్లో ఏ వస్తువులు లేవు. నాకు పెళ్ళైనప్పుడు ఏ వస్తువులు లేవు. కనీసం ర్యాక్స్ కూడా లేవు మా ఇంట్లో. బీరువాలు లేవు, ఓవెన్ లేదు, ఫ్రిడ్జ్ లేదు, ఏమీ లేవండి మా ఇంట్లో. అన్నీ ఎలాగ సమకూరినాయి? ఇద్దరము కూడా ఒక రక్షణ ప్లాన్లో మేము బతుకుతూ వచ్చాం. దేవుడు ఇస్తే తీసుకుందామని తీసుకున్నాం తప్ప ఏది కూడా మాకు వాయిదాల్లో తీసుకోవాలని ఆశపడలేదు, లేదా అప్పు చేసి కొందామని ఆశ కూడా మాకు లేదు. చాలామంది ఈ రోజున అప్పు చేసి గొప్పగా కనపడాలని ఎంతో ఆశపడుతూ ఉన్నారు కాదా? చాలామంది అంతే ఉన్నారు ప్రియులారా. 30 మంది ఈ డోక్రా డబ్బులన్నీ అలాగే తీసుకుంటారు. వాళ్ళు వాడిచ్చినటువంటి అవసరత తీర్చుకోవడానికి కాదు, వీళ్ళ అవసరతలు తీర్చుకోవడానికి ఆ డబ్బును వాడతారు. దాన్ని కట్టలేక ఇబ్బంది పడతారు. చాలా సందర్భాలు మేము చూస్తూ ఉంటాం ఇలాంటివి. ఎందుకు వీళ్ళంతా ఇలా తయారవుతారు? ₹1 దాచుకుంటే ఎంత అవుతుందండి? ఒక ఓవెన్ కొనుక్కుంటే ఒక 10,000, ఒక ఫ్రిడ్జ్ కొనుక్కుంటే ఒక 15,000 చాలు, చిన్నవి చాలు మనకి. ఒక మిక్సీ కొనుక్కుంటే ఒక 2-3 వేలు. ఏమంటే అవి కూడా మనం అప్పు చేసుకొనాలండి? నెలకి రోజుకి 1000 రూపాయలు సంపాదించే వ్యక్తి కూడా అప్పు చేసుకొనాలా? ఎంత పాపం అండి. కాబట్టి నువ్వు ఇటు అటు తిరిగినటువంటి రోజులను జ్ఞాపకం చేసుకొని ఒప్పుకో ఇప్పటికైనా అని ఇర్మియా గ్రంథం దాకా వచ్చేసాడండి దేవుడు. ఆ ముందు ఎన్ని గ్రంథాలు ఉన్నాయండి? అక్కడ చెప్పలేదు ఈ మాట, ఇక్కడ అంటున్నాడు. ఇక మాట వింటలేదా ప్రజలు? కాబట్టి ఇప్పటికైనా మీరు మారండి, మారు మనసు పొందండి అని వాక్యము చెబుతూ ఉంది. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, ఆలోచించేయండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 21వ వచనం. 11వ అధ్యాయం 21వ వచనం. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉన్నారు. మీ కుటుంబాల్లో మంచి జరగలేదండి? అద్భుతాలు జరగలేదండి? కానీ మీరు ఏం చేస్తున్నారంటే కొరాజీనాలాగా, బెత్సయిదాలాగా దేవుడు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొని స్తుతించడం మానేసి మందిరాలు ఎగ్గొట్టడం మొదలెట్టారు. ప్రార్థన చేయడం మానేశారు, ఉపవాసం చేయడం మానేశారు, ప్రభువుని బతిలాడుకోవడం మానేశారు. అయితే ఇదే అద్భుతాలు ఏమండి తూరు సీదోను పట్టణంలో చేస్తే, అంటే తూర్పు దేశంలో ఎవరున్నారంట? జ్ఞానులు. వాళ్ళకి చెప్తే వాళ్ళు విని, అయ్యో నిజంగా మా దేవుడు నేను అడిగినప్పుడు నాకు హెల్ప్ చేశాడు కదా, నేనెందుకు మానేస్తున్నారు మందిరం, నేనెందుకు సరిగా వెళ్ళటం లేదు మందిరానికి అనే జ్ఞానం వచ్చేదంట వాళ్ళకి. వీళ్ళకి రాలా. ఒకవేళ
పై చెప్పబడిన కొరాజీనా బెత్సయిదా లాగా ఉన్నావా, లేక తూరు సీదోను పట్టణంలాగా ఉంటావా? ఏదో తేల్చుకో. అప్పుడు మాత్రమే దేవుడు అద్భుతాలు చేస్తాడు, లేకపోతే చేయడు. లూకా సువార్తలో దేవుని యొక్క ప్రేమలో మనందరికీ తెలిసింది. 19వ అధ్యాయంలో జక్కయ్య అనే వ్యక్తి కనబడతాడు. ఇతను కూడా తన యొక్క పాపమును ఒప్పుకుంటానికి క్రియారూపకంగా చూపించాడు. ఎలాగా? ఎవరి దగ్గర అయితే నేను అన్యాయముగా తీసుకున్నానో వారికి 4 క్రియ. నువ్వు కనీసం ఒప్పుకోవడమే లేదు నీ నోటితో, నేను ఈ తప్పు చేశాను అనేది. ఒప్పుకోవడం ఒక ఎత్తండి. ఒక అబ్బాయికి అమ్మాయికి గొడవ వస్తే వాళ్ళిద్దరూ పుట్టింటికి వెళ్ళిపోయిందంట ఆ అమ్మాయి. సరే, పెద్దలు చూశారు, ఏంటి ఇలాగా విడిపోయి ఉంటాం కొత్తగా పెళ్లి చేసుకొని అని చెప్పేసి వాళ్ళు ఏదో వాళ్ళకి తెలిసిన రీతిగా ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ చేశారు, ఆ అబ్బాయికి కౌన్సిలింగ్ చేశారు. ఇక్కడ ఈ అబ్బాయి కూడా నాది తప్పే అంటున్నాడు, అక్కడ ఆ అమ్మాయి కూడా నాది తప్పే అంటుంది. కానీ ఇద్దరు కలుసుకోవట్లేదు. ఒప్పుకోవటం గొప్ప సంగతి కాదు, చేయకుండా ఉండటం గొప్ప సంగతి. సరే, చివరికి అట్లయితే వాళ్ళిద్దరిని జతగలిపారు. ఇద్దరు తమ పాపాలను ఒప్పుకున్నారు. నేను చేసింది తప్పేనండి, నేను చేసింది కూడా తప్పేనే అని ఒప్పుకున్నారు అందరి సమక్షంలో. ప్రియులరా, ఇప్పుడు ఏమవుతారు చెప్పండి? ఒప్పుకుంటే కలిసి ఉంటారు. నీ జీవితంలో నువ్వు కలిసి ఉండాలని అనుకుంటే మొట్టమొదటిగా చేయాల్సింది దేవుడితో అటు ఇటు తిరిగిన పాపాన్ని ఒప్పుకో. జక్కయ్య అటు ఇటు తిరిగిన పాపాన్ని ఒప్పుకున్నాడు. నేను అన్యాయంగా తీసుకున్నాను, ఇచ్చేస్తాను. మారు మనసు వచ్చింది, యేసయ్యని చేర్చుకున్నాడు, చూడాలని ఆశ పుట్టింది, చాలా జరిగాయి. అందుకని ఇంటికి నేడు రక్షణ వచ్చింది అన్నాడు ప్రభువు. నీ ఇంటికి వచ్చిందా రక్షణ? నీ ఇంటికి వచ్చిందా రక్షణ? రక్షణ పొందితే ప్రభువుని అన్యోన్య సహవాసం చేస్తారు. రక్షణ పొందిన వాళ్ళంతా కూడా అన్యోన్య సహవాసం చేస్తారు. పెళ్లి చేసుకున్న వాళ్ళు అన్యోన్యంగా బతుకుతారు. చేసుకోకపోతే దూరంగా ఉండి హాయ్ హాయ్ అనుకోవటమే, ఏముండదు ఇక అక్కడ. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, లూకా సువార్తలోనే 5వ అధ్యాయంలోకి వెళదాం ప్రియులారా. లూకా సువార్తలో 5వ అధ్యాయంలో 8వ వచనానికి వస్తున్నాను. సీమోను పేతురు చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. దేవుడు దర్శించగానే తన పాపము గుర్తుకొచ్చింది పేతురుకి. గుర్తుపెట్టుకోవాలి. మరి నువ్వు ఎన్నిసార్లు చర్చికి వచ్చావు, నీ పాపం నీకు గుర్తుకు రావట్లేదా? నీ అన్యాయం, నీ అక్రమం, నీ చెడుతనం, నీ పాడు పని, దేవుడికి వ్యతిరేకంగా నడిచిన విధానాలు ఏమి గుర్తుకు రావా? చర్చిలో బైబిల్ ముందేసుకున్నప్పుడు గుర్తురావా? వాక్యం చదివేటప్పుడు గుర్తురాదా? కానీ ఇతన్ని అతన్ని వలవేయమన్నాడు దేవుడు. వల వేశాడు, చేపలు విస్తారంగా పడ్డాయి, కానీ అప్పటిదాకా పడలేదు. వెంటనే అంటున్నాడు, అయ్యా నేను పాపాత్ముడని. ఎన్నాళ్ళు చెప్పకుండా ఊరుకుంటాం? ఎన్నాళ్ళు ఉంటావు అలాగా? నీ జీవితంలో ఈ బలారాధనకు వచ్చినటువంటి సందర్భంలో నేను పాపిని కాదు, నేను అటు ఇటు తిరగలేదని ఒకవేళ నువ్వు తీసుకుంటున్నట్లయితే ఇంకా అనేకమైన దెబ్బలు నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో జరుగుతూనే ఉంటాయి. చూసి నడవకపోతే కింద పడతా ఉన్నట్టు అర్థం చేసుకోకుండా నడిస్తే నష్టాలు ఎక్కువ వస్తాయి. కాబట్టి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే ఏం చేయాలండి? అన్యోన్య సహవాసం చేయాలి. అన్యోన్య సహవాసం చేయడం నీకు ఇష్టం లేదా? నువ్వు లోకంతోనే సహవాసం చేస్తావు. దాన్ని ఇందాక మూలవాక్యంలో చదువుకున్నావు. ఏమని?